అండ్ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా నేను చెప్పాను ఏంటంటే ఓన్లీ కామెంటేటర్గానే కాదు, సో మీ గురించి ఇంకొక విషయం అనేది కూడా తెలియాలి అనేది ఏంటంటే మిస్సెస్ తెలంగాణ అండ్ ఏపీగా కూడా మీరు రన్నరప్గా కూడా నిలిచారు. సో ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? సో పార్టిసిపేట్ చేయాలని ఎలా అనిపించింది ఏంటి? పార్టిసిపేట్ చేయాలి అంటే ఇట్ వాజ్ అ న్యూ ఛాలెంజ్, ఎందుకంటే స్పోర్ట్స్ అండ్ బ్యూటీ ప్యాజెంట్ అనేది ఇట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. నాకు అదే అర్థం కాలేదు. అండ్ నాకు అసలు అంటే బ్యూటీకి నాకు సంబంధం లేకుండా టైం అది. సో జస్ట్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. కొన్ని గ్రూమింగ్ సెషన్స్ అంటే గ్రూమింగ్ సెషన్స్ అయినాయి. గ్రూమింగ్ సెషన్స్ అంటే నాట్ ఫిజికల్ గ్రూమింగ్ సెషన్స్ అండ్ ఆల్, బికాస్ మిస్సెస్ ఇండియా ప్యాజెంట్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ ఫిజికల్ అపియరెన్స్. ఓవరాల్ పర్సనాలిటీ గురించి ఉంటుంది అక్కడ. హైట్, వెయిట్, కలర్ ఏది చూడరు అక్కడ. యూనో వాట్ డిఫరెన్స్ కెన్ యూ మేక్ టు ది సొసైటీ అనేది చూస్తారు. హౌ డిఫరెంట్ యు ఆర్, ఎట్లా ఇన్స్పైర్ చేయగలుగుతావు అనేది చూస్తారనమాట. సో ఐ థింక్ మన ప్రొఫైల్ వాజ్ అ లిటిల్ బిట్ స్ట్రాంగర్ అండ్ ఆ కాన్ఫిడెన్స్, అంటే మనకు మాట్లాడడం తెలుసు, ఎక్సెప్ట్ ఆ వాక్ అదంతా తెలీదు, బట్ దే టాట్ అస్ లిటిల్. ఓకే. సో ఐ థింక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్లో వి మేడ్ ఇట్. కానీ ఫస్ట్ రన్నర్ వరకు రావడం అంటే ఇట్స్ వాస్ నాట్ ఎన్ స్మాల్ థింగ్ కదా. యా, మోస్ట్ పాపులర్ వచ్చింది మిస్సెస్ రెసిలియంట్ అండ్ ఆల్సో సెకండ్ రన్నర్ అప్, ఫస్ట్ రన్నర్ అప్. ఇన్ ఫస్ట్ రన్నర్ అప్. ఇది ఏ ఇయర్లో జరిగింది? మొన్న 23లో, ఎగ్జాక్ట్ ఇయర్ బ్యాక్. అవునా? ఓకే. దట్స్ నైస్. ఐ థింక్ 23rd or 24th సెప్టెంబర్, అంతే 1-2 days అంతే. అంటే 1 year బ్యాక్. 1 year బ్యాక్, యా. ఓకే, 1 year బ్యాక్ అంటే 1 year తర్వాత మేము వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాం. రైట్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్న ఎవరైనా కానీ కబడ్డీ ప్లేయర్స్ ఎవరైనా కానీ, మెయిన్గా అమ్మాయిలకి, సో మీరు ఇచ్చే టిప్స్ కానీ, యాజ్ ఏ కబడ్డీ ప్లేయర్గా నేషనల్స్ వరకు వెళ్ళారు మీరు, సో ఇచ్చే టిప్స్ కానీ లేకపోతే సలహాలు ఏమైనా చెప్పచ్చు? జస్ట్ నాట్ విమెన్ చాణక్య. కబడ్డీ అనేది ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో పిక్ చేయడం చాలా తక్కువ విమెన్ అయితే. అంటే అట్లీస్ట్ అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అయితే ఎవరు పిక్ చేయట్లేదు మోస్ట్లీ. బట్ దెన్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో చాలా మంది ఇంకా కూడా కబడ్డీని ఇష్టపడుతున్నారు, ఆడుతున్నారు కూడా అమ్మాయిలు. సో ఐ థింక్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఒక గోల్ పెట్టుకోండి, అండ్ ఎన్ని హార్డ్షిప్స్ వచ్చినా కూడా యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. అంటే ఈవెన్చువల్గా ఓవర్ నైట్గా మీకు వచ్చేస్తుందా అంటే రాదు. లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూస్తారు. బట్ దెన్ ఐ థింక్ స్పోర్టింగ్ కెరియర్లో ఇదే ఉంటుంది చాణక్య. అంటే ఒక స్పోర్ట్స్మెన్ కెరియర్లో విన్స్ కన్నా ఎక్కువ లూజెస్ ఉంటాయి. ఓకే. సో అది యాక్సెప్ట్ చేసి మరోసారి మళ్ళీ అంతే డెడికేషన్తో ప్రిపేర్ అవ్వడము, నెక్స్ట్ గోల్ కోసం సెట్ చేసుకోవడము, ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్. అంటే వదలొద్దు స్పోర్ట్ని. ఇఫ్ యూ ఆర్ పిక్డ్ అప్ యాజ్ యువర్ కెరియర్, ఇంక వదలొద్దు, అది వచ్చే వరకు వదలదు. ఎందుకంటే కబడ్డీ అంటే స్పోర్ట్స్లో మిడ్వే ఉండదు. ఇదర్ యూ సింక్ ఆర్ యూ సెయిల్. మిడ్వే అనేదే లేదు స్పోర్ట్లో. ఇప్పుడు చూడు, ఎడ్యుకేషన్లో అనుకో, ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు CA కోసం ప్రిపేర్ అయినావు అనుకో, అట్లీస్ట్ ఒక అకౌంటెంట్గానన్నా యూ విల్ గెట్ ఎ జాబ్. బట్ స్పోర్ట్లో అట్లా కాదు. ఇఫ్ యూ డోంట్ గెట్ దేర్, రికగ్నిషన్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే స్ట్రగ్లింగ్ వాళ్ళను హూ విల్ టేక్ కేర్, రైట్? ఎవరు పట్టించుకోరు అది. సో ఐ థింక్ అప్పుడు నీ పైన నీకే నమ్మకం ఉండాలి దట్ యూ విల్ గో అప్. సో ఐ థింక్ ఎవ్రీ టైమ్ లూజ్ అయిన ప్రతిసారి అదే డెడికేషన్తో ఉండాలి. అండ్ గెలిచినప్పుడు కొంచెం హ్యూమిలిటీతో యాక్సెప్ట్ చేయండి, అండ్ ఓడిపోయినప్పుడు డిగ్నిటీతోని తీసుకోండి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో మనకు వచ్చిన మెడల్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సో ఒక్క గోల్డ్ రాలేదు, అండ్ వేరే మెడల్స్ అయితే కొన్ని కొన్ని వచ్చాయి. సో అలా వచ్చినప్పుడు యాజ్ ఏ ఇండియన్గా, స్పోర్ట్స్ పర్సన్గా మీకు ఏమనిపించింది? ఐ థింక్ మనకు సోఫార్ ఒలింపిక్స్లో చూసుకుంటే 2020 టోక్యో ఒలింపిక్స్ వాజ్ ది బెస్ట్ ఒలింపిక్స్. మనకు ఫస్ట్ టైం ట్రాక్ అండ్ ఫీల్డ్లో గోల్డ్ రావడము, ఐ థింక్ హిస్టరీలోనే ఫస్ట్ టైం జరిగింది అది. సో ఐ థింక్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని తర్వాత. బట్ దెన్ స్పోర్ట్స్మెన్ కెరియర్ ఎట్లుంటుంది చాణక్య, ఇంజరీ కన్సర్న్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ మనకు టాప్ నాచ్ అయితే లేవు ఇంకా కూడా కంపేర్ టు అదర్ అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి చూసుకుంటే. ఇండియా స్టిల్ ఈజ్ నాట్ ఎ స్పోర్టింగ్ నేషన్. అంతవరకు వెళ్ళడం, అంత మా కంటింజెంట్ని పంపడం కూడా ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఇండియాకి. బికాజ్ అంత స్పోర్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంట్రీస్తో కంపీట్ చేయడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనం ఇక్కడ కూర్చొని ఎన్నో మాట్లాడేస్తాం చాణక్య, బట్ దెన్ బీయింగ్ దేర్ యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ కంపీటింగ్ విత్ ది టాప్ క్లాస్ స్పోర్ట్స్మెన్, నాట్ ఈజీ. సో ఐ థింక్ అక్కడ వరకు వెళ్ళడం వీ షుడ్ అప్రిషియేట్. బట్ దెన్ ఫెసిలిటీస్ కొంచెం బెటర్గా ఇస్తే ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు స్పోర్ట్స్మెన్ కూడా. అండ్ ఇదే సందర్భంలోనే ఇంకొక విషయం అడుగుతున్నాను, పేరెంట్స్ మైండ్ సెట్ అనేది కూడా స్పోర్ట్స్ వైజ్లో ఎలా ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఐ థింక్ డెడికేషన్ టువర్డ్స్ వన్ స్పోర్ట్
ఒక పేరెంట్ కూడా డెడికేట్ అవ్వాలి చాణక్య. అంటే మనం ఉన్న టైంలో అట్లీస్ట్ వన్ ఆఫ్ ది పేరెంట్స్ యూస్ టు వర్క్, ఒక పేరెంట్ మనతోనే ఉండేటోళ్ళు, రైట్? ఇప్పుడు బోత్ ది పేరెంట్స్ వర్క్ చేస్తున్నారు అండ్ ఇప్పుడున్న సొసైటీలో కిడ్స్ని వీ కాంట్ లీవ్ దెమ్ ఫ్రీలీ. పోయి ప్రాక్టీస్ చేసుకొని రా అని సొంతంగా పంపలేం కదా. సో ఒక పేరెంట్ ఉండాలి. సో ఆ టైం మేనేజ్మెంట్ కొంచెం ల్యాక్ అవుతున్నారేమో అనిపిస్తుంది. బట్ దెన్ అదే అంటే ఇది ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరైనా. అండ్ ఆల్సో రైట్ ఫామ్ అండ్ రైట్ పాత్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా అంటే ఎన్నో బ్యాడ్మింటన్ అకాడమీస్ వచ్చినాయి, బట్ దెన్ యూ నీడ్ టు చూస్ అ రైట్ పాత్. ఎక్కడికి వెళ్తే ఏ వేలో వెళ్తే ముందుకెళ్తాము. బికాజ్ నార్మల్ క్లబ్స్ అయితే చాలా వచ్చినాయి చాణక్య. ఆ క్లబ్ టోర్నమెంట్స్ చాలా చేసినా కూడా వాళ్ళ క్లబ్కి ఆడిపిస్తారు, పేపర్లో ఫోటోలు వేపించేస్తారు గెలిచినట్టుగా. బట్ దట్ డస్ నాట్ వర్క్. ఎందుకంటే ఒక ఫెడరేషన్ త్రూ రికగ్నిషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఆ స్పోర్ట్. ఓకే. సో ఐ థింక్ రైట్ పాత్ చూస్ చేసుకోవడం ఆల్సో ఇంపార్టెంట్. పేరెంట్స్ అంటే కిడ్స్ ఇంట్రెస్ట్ని బట్టి ఐ థింక్ ఇండియా గ్రో అవుతుంది స్పోర్ట్స్లో. జస్ట్ నాట్ క్రికెట్ అంటే ఫేమ్ వచ్చే స్పోర్టే కాదు, ఈవెన్చువల్లీ మనము ఒలింపిక్స్కి ఎయిమ్ చేసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా. ఒక 2-3 ఇయర్స్లోనే రిజల్ట్స్ రావాలి అంటే జరగని పని అది స్పోర్ట్లో. సో ఐ థింక్ ఒక డెడికేటెడ్ పేరెంట్స్ ఉండడం అంటే అట్లీస్ట్ నేను ఇవ్వడం రాంగ్ అనుకుంటా, బికాజ్ ఐ కుడ్ నాట్ గివ్ అప్. కానీ ఏంటంటే సో మీరు ఇవ్వలేకపోయినా కానీ సో ఆ తప్పేదో తెలుసుకున్నారు. సో అది మీరు చేసిన తప్పుల నుంచి చెప్పే పాఠాలు అనేది కూడా చాలా మంది నేర్చుకుంటారు కదా. అదే అంటున్నా, అంటే డెడికేటెడ్ పేరెంటింగ్ అయితే ఉండాలి కిడ్స్లో. లేకపోతే మన దగ్గర ఇంకా అంటే స్పోర్ట్స్ స్కూలింగ్ అనే కాన్సెప్ట్ ఇంకా రాలేదు చాణక్య. స్పోర్ట్స్ స్కూలింగ్ అట్లుంటే ఫుల్ టైం ఇంకా కిడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ స్పోర్ట్స్ స్కూల్లోనే ఉంటారు. స్టడీస్ ఒక 30% చదివినా కూడా మిగతా 70% ఆఫ్ ది టైం స్పోర్టింగ్కే వాళ్ళు కేడర్ చేస్తారు. కాబట్టి ఐ థింక్ అట్లాంటి స్పోర్టింగ్ స్కూల్ కల్చర్ మన దగ్గర వస్తే ఇంకా పేరెంట్స్కి కూడా అంత బర్డన్ ఉండదు. ఒకసారి కిడ్స్ ఇంట్రెస్ట్ తెలుసుకున్నారు అంటే ఐ థింక్ అక్కడ నుంచి తీసుకెళ్ళడం కొంచెం ఈజీ అవుతుంది. నైస్, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ తనకైతే మీ హోమ్ టూర్తో పాటు మన ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా సాగింది. మీ టీ కూడా చాలా బాగుంది మ్యామ్, మీరు పెట్టించిన టీ. నెక్స్ట్ టైం యుల్ కమ్ ఫర్ లంచ్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. మై ప్లేజర్ చాణక్య. ఇంకా మీ మాటలతో మీ కామెంటరీతో మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని కూడా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లేజర్. సో గైస్, మరి స్పోర్ట్స్ కామెంటేటర్ కమ్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ అయిన మన రాధిక గారి ఇంటర్వ్యూ అనేది కూడా ఇప్పుడు చూసాం కదా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.